మా మర్దల్ శ్రీమంతం వేడుక చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కచ్. శ్రీమంతం అనే కాదండి, ఈ మధ్య ఏ వేడుకలో అయినా మన స్టేజ్ పైన ఇలాంటి బొమ్మల్ని అలంకరిస్తున్నారనమాట. సో నేను ఎక్కడ కొనాలి అవన్నీ ఆలోచించాను. కొంచెం కాస్ట్లీ అనిపించింది. అలానే నా చేతిలో లైట్గా ఆర్ట్ ఉందని మీ అందరికీ తెలిసిందే కదా. సో నేను ఎందుకు చేయలేను అని ఒక పట్టుబట్టి అవన్నీ నేను నా చేతితో చేశానండి. చాలా చక్కగా వచ్చాయనే అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. అండ్ ముందు రోజు నైటే మేము ఇలా అన్నీ కంప్లీట్గా ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ ఇలా సర్ది పెట్టేసుకున్నాము. ఈ పండ్లకి బుట్టలలో పెట్టేసి ఇవన్నీ కూడా నేనే ప్యాక్ చేశాను ఇంటికి వెళ్ళగానే వికారాబాద్కి. ఈ బొమ్మలేమో ఇక్కడ హైదరాబాద్లోనే ముందు ఒక 1 వీక్ పట్టిందండి నాకు ఇవన్నీ చేయడానికి. ఎందుకంటే ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు అన్నీ కలిపి చేసుకోవాలి కాబట్టి. సో 1 వీక్ పట్టింది. బట్ చాలా అంటే చాలా చక్కగా వచ్చాయి. మా తమ్ముడిది మా మరదల్ని ఇదే కలర్ డ్రెస్ కాంబీ అనమాట. సో నేను అదే కలర్ ప్రిఫర్ చేశాను. ఎంత అంటే నేనైతే నాలో ఇంత టాలెంట్ ఉందా, రోజు రోజుకి ఒక్కొక్కటి బయటపడుతుంది అని అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంట్లో మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ఫంక్షన్ హాల్లో, బట్ ఇంట్లో కూడా ఫస్ట్ అన్నీ చేస్తాం కాబట్టి ఇంట్లో డెకరేషన్ అనేది చేశాను. ఆ తర్వాత ముందు రోజు నైటే అందరం గోరింటాకు పెట్టేసుకున్నాము. ఇంకా మా మమ్మీ తొందరగా పడుకోవాలి అంటే ఫస్ట్ తనకు ఒక్క చేతికి మాత్రమే పెట్టుకుంటుంది, ఎప్పుడు రైట్ హ్యాండ్కి పెట్టుకోదు. సో తనకు పెట్టేశాను. ఆ తర్వాత మా మర్దలకి కూడా వేసేసాను అనమాట. సో నేను మెహందీ కూడా చాలా బాగా పెడతాను. ఒక చేతిలోనేమో మొత్తం ఫ్రాక్, అమ్మాయి రిలేటెడ్ ఏమేమి ఉంటాయో అవన్నీ వేసేసి ప్రెగ్నెంట్ ఉమెన్ని, తల్లిని, అమ్మ ప్రేమ సో వేసాను అనమాట. సెకండ్ హ్యాండ్లో వచ్చేసరికి అబ్బాయి ఫ్రాక్, అబ్బాయి షర్ట్, తను ఆడుకునే కార్ బొమ్మలు ఇలా ఉంటాయి కదా. సో ప్రతిదీ వేశాను. దీంట్లో కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లో ఏమి ఇచ్చానంటే అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ పెట్టాను కాబట్టి ఇక్కడ మామ్ టు బీ అని చెప్పేసి ఇచ్చాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. చిట్టి చిట్టి పాదాలు కూడా వేశాను అనమాట. అరచేతిలో చిట్టి చిట్టి పాదాలు వేసి మామ్ టు బీ అని రాసేసాను. ఆ తర్వాత కంప్లీట్ నిండుగా, ఎందుకంటే చెయ్యి ఎంత నిండుగా ఉంటే అంత బాగుంటుంది. సో కంప్లీట్గా చాలా బాగా వచ్చిందనమాట మెహందీ కూడా. సో ముందు రోజు నైటే ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ అయ్యాక ఆల్మోస్ట్ 2 hours ఉందనమాట. ఇంతమందికి పెట్టాక నేను పెట్టుకోకపోతే తట్టుకోలేను, నాకు మెహందీ అంటే పిచ్చి. సో ఆ నైట్ నేను మెహందీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ ఇంకా అలంకరించేసాము. వాళ్ళ మమ్మీ వాళ్ళేమో సారీ తీసుకొని వచ్చారు. ఇంకా మంగళారతులకి మా మమ్మీ అన్నీ సెట్ చేసి పెట్టేస్తుంది. ఆలోపు ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా కంప్లీట్ అకేషన్ అనేది, ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మా దగ్గర ఏంటంటే శ్రీమంతం 5వ నెలలో చేస్తారనమాట. అండ్ మా మమ్మీ వాళ్ళ దగ్గర కోడళ్ళకైనా బిడ్డలకైనా ఇంట్లో చేసే పద్ధతే ఉంది. ఎందుకంటే బిడ్డలకి ఎవరికైనా సరే అత్తగారింట్లో చేస్తారు, బట్ అది అచ్చు రాలేదని చెప్పేసి ఇంకా ఇక్కడే చేయడం అనేది మొదలు పెట్టారు ఇంట్లోనే. సో ఇంకా కోడలికి కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళే అన్నీ తీసుకొచ్చి అన్నీ చేసింది ఇక్కడే, బట్ చేయాల్సింది మాత్రం అత్తగారింట్లోనే. ఇంకా పంతులు వచ్చేసి అన్ని మంత్రాలు అవన్నీ చదివి ఆ తర్వాత ఇంకా మా మామ వాళ్ళు అంటే అర్చన వాళ్ళ పేరెంట్స్ ఇంకా బొట్టు పెట్టి బట్టలు అనేది ఇచ్చారనమాట. సో బట్టలు పెట్టాక అవి మార్చుకొని వచ్చారు. ఆలోపు ఫోటోగ్రాఫర్ కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాడు, వీడియోస్ కూడా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నట్టు ఆల్రెడీ మేము ప్రీ ప్లీటింగ్ అనేది చేసుకున్నాము. సో చాలా ఈజీ అయింది మాకు ఫంక్షన్కి. ఏం చేసుకోవాలి ఏంటనేది ముందుగానే సర్దుకున్నాము. అండ్ మా ఆచారం ప్రకారం అంటే చాలామంది అందరు కామనే ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్కి మేము బట్టలు పెట్టాలి, మా పేరెంట్స్కి వాళ్ళు బట్టలు పెట్టాలన్నమాట. సో శారీ కట్టే గ్యాప్లో ఇది జరిగింది. అండ్ ఇంకా శారీ కట్టుకొని వచ్చేసింది అనమాట. మేము ఆడపడుచులం కాబట్టి నాకు మా చెల్లికి కూడా చీర అనేది పెట్టారు. బట్ అది ఇక్కడ నేను శారీ కట్టడానికి వెళ్ళాను కాబట్టి కుదరలేదని చెప్పేసి మేము ఫంక్షన్ హాల్లో పెట్టించేసుకున్నాము. బట్ అక్కడ వీడియో అనేది తీయలేదు. ఇంకా ఇంట్లో ఫంక్షన్ శారీ అలా కట్టుకొని వచ్చేసాక మళ్ళీ బొట్టు పెట్టి 5 ముత్తైదులు గాజులు అనేది ఎక్కించారు. మొదటిగా మా మర్దల వాళ్ళ అమ్మగారు అండ్ మా మమ్మీ కూడా ఎక్కించారనమాట. ఆ తర్వాత ఆడపడుచులమైన నేను, మా చెల్లి అండ్ అర్చనకి వాళ్ళ ఒక అక్క ఉందనమాట. సో తను కూడా ఎక్కించింది. సో ఆ తర్వాత ఇక్కడే కొన్ని పూలు, ఎందుకంటే తిను వాళ్ళ పెద్దమ్మ అనమాట. సో అందరూ ఎక్కిచ్చేసాక ఏం చేశారు అంటే ఇక్కడే పళ్ళు, ఇప్పుడు ఒడి నింపాలి కదా కంపల్సరీ శ్రీమంతం అన్నాక, గర్జలు, సేగులు, మురుకులు, కోడి బాలాలని చేస్తారనమాట. ఇవన్నీ మా దగ్గర అయితే ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి. సో 5 రకాల పండ్లు ఇవన్నీ ఇక్కడ కొన్ని ఒడి నింపారనమాట. చూడండి గోరింటాకు ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడ ఒడి నింపాక మిగతావన్నీ మళ్ళీ ఫంక్షన్ హాల్లో
మిగతా అందరితో మళ్ళీ వడి నింపించారు. సో ఇక్కడ మాత్రము ప్రతిదీ 2 పండ్లు 5 రకాలు వడి నింపారనమాట. ఆ తర్వాత మంగళారతి అనేది స్టార్ట్ అయింది. అలా 5 మంగళారతి పాటలు పాడారు. ఆ తర్వాత ఎదుర్కొన్నాం అనమాట. ఆ లోపు ఇంకా మా డాడీ సదరాల్సినవి సదరేసి కార్లో ఎక్కించాల్సినవి ఎక్కించేస్తున్నారు. మేము ఇంకా మంగళారతులు ఎదుర్కొని ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము. ఫంక్షన్ హాల్లో ఏం చేసామంటే ముందు ఇలా చక్కగా చూడండి గర్జలు, సేగోడులు అండ్ కోడిబేళలు, వీళ్ళ దగ్గర ఏంటంటే గోధుమల దండేస్తారంట, అది కూడా తీసుకొచ్చారు. సో అలా బొమ్మల్ని ముందు అమర్చాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక కళ వచ్చిందనమాట స్టేజ్కి. ఆ తర్వాత మా తమ్ముడు మా మరదలు కలిసి దండలు మార్చుకున్నారు. మా దగ్గర దండలు కంపల్సరీ వేస్తారనమాట. ఆ తర్వాత మేము ఎలా రెడీ అయ్యామో చూడండి. హెయిర్ స్టైల్స్ కూడా మేమే వేసుకున్నాము. కంప్లీట్ మేకఓవర్ నేనే. ఆ తర్వాత చెప్పాను కదా అక్కడ పండ్లు మాత్రమే వడింపారు. సో ఇక్కడికి వచ్చేసరికి గర్జలు మళ్ళీ తెచ్చిన స్వీట్లు ప్లస్ పండ్లు అన్నీ మళ్ళీ వడినింపారనమాట. అక్కడ నుంచి 5 కలిసి వాళ్ళ 5 పెద్ద మనుషులు ప్లస్ మేము ఒక 5 కలిసి ఇదే అండి ఇందాక గోధుమల దండ అని చెప్పాను కదా, ఇది ఒక వారం కంపల్సరీ మెడలో ఉంచుకోవాలంట. ఇది ఎలా అంటే నానబెట్టి కూర్చారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది, నాకైతే చక్కగా అనిపించింది. సో గోధుమల దండ వేశాక మేమందరం ఇవన్నీ ఇచ్చేసాం కదా. ఆ తర్వాత ఇంకా ఫోటోషూట్ అనేది స్టార్ట్ అయిందనమాట. మేమందరం దిగడము, వచ్చేవాళ్ళు రావడము, ప్రతి ఒక్కటి ఇంకా ప్యారలర్గా జరుగుతూనే ఉన్నాయి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, దీవెనలు అందిస్తున్నారు, భోజనాలకు వెళ్ళిపోతున్నారు, మేము ఫోటోలు దిగడే వాళ్ళం దిగుతున్నాము. ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. తను కూడా పంపించారు ఫోటోగ్రాఫర్ కూడా. బట్ నేను ఈ వీడియో ఎడిట్ చేసేలోపు ఆల్మోస్ట్ అవి కొంచెం లేట్ వచ్చాయి అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదంతా మొదటి రోజు, ఫస్ట్ డే ఆఫ్ శ్రీమంతం. నెక్స్ట్ డే కూడా శ్రీమంతం 2 days చేస్తామన్నమాట. మా దగ్గర ఆచారం ప్రకారం అయితే కంపల్సరీ ట్రెడిషన్ కల్చర్ ప్రకారము. సో ఫస్ట్ డే అంతా ఇక్కడ శ్రీమంతం ఇలా అయింది. నెక్స్ట్ డే నేనేం చేశానంటే ఎవరన్నా ఒకటి చేయాలి, నాకు వచ్చేసరికి మా మేనత్త చేసిందనమాట నెక్స్ట్ డే. సో నేను మా మరదలకి మా తమ్ముడు మా మరదలే కాబట్టి నేను చేస్తానని చెప్పాను. సో సెకండ్ డే మళ్ళీ కొందరు వస్తారు భోజనాలకి, మళ్ళీ అందరికి భోజనాలు ప్లస్ ఇక్కడ మళ్ళీ సేమ్ ముందు ఎలా చేసామో అలానే వాళ్ళకి బొట్టులు పెట్టి సేమ్ బట్టలు హారతి ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో నేను మా తమ్ముడికి మా మరదలకి, మా తమ్ముడికి అయితే బట్టలు తేలేదు బట్ మా మరదలకి చీర తీసుకొని వచ్చాము. సో గాజులు పండ్లు స్వీట్ ఇవన్నీ మళ్ళీ వడి నింపాలి సెకండ్ డే కూడా. ఇంకా నేను మా ఆయన బొట్లు పెట్టి ఇంకా బట్టలు అనేది అందించామన్నమాట ఇద్దరికి. మా దగ్గర టవల్ అనేది కంపల్సరీ మెడలో వేయాలి, అబ్బాయిలకి పెట్టే వాళ్ళు వేసుకోవాలి అండ్ కూర్చున్న వాళ్ళు కూడా వేసుకోవాలన్నమాట. అలా మా తమ్ముడికి కొత్త టవల్ మాత్రం పెట్టి 2 కుడుకలు కూడా మ్యాండేటరీగా పెడతారనమాట. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ చీర మార్చుకొని వచ్చింది మా మరదలు. ఇంకా ముందు రోజు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా కొందరు, వాళ్ళందరూ ఇవాళ వస్తారనమాట. ఇవాళ వచ్చి మళ్ళీ సేమ్ శ్రీమంతం మళ్ళీ దీవెనలు అందించి వెళ్తారు. సో పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి తన ఒడి నింపాను. గాజులు కూడా మ్యాచింగ్ తీసుకొచ్చాను, కానీ ఇట్స్ రిలేటెడ్ టు కొంచెం గ్రీనే. అండ్ మా శ్రీమంతాలకు ఏంటంటే మా సైడ్ కంపల్సరీ గ్రీనే మ్యాండేటరీగా వేసుకోవాలి. సో గ్రీన్ శారీయే. సో లైట్గా కలిసి వచ్చింది సెకండ్ డే. నేను పెట్టిన చీర కూడా చాలా బాగుంది, కట్టుకుంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా స్వీట్ వడి నింపేసి నా పని అయిపోయింది. ఆ తర్వాత మా మేనమామ మా మేనత్త ముందు రోజు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి కుదరలేదు. సో నెక్స్ట్ డే చేశారనమాట వాళ్ళు కూడా. సో తను వచ్చి ఇంకా చీర నేను కట్టుకోవడం కుదరినప్పుడు, ఎప్పుడైనా ఎవరైనా శారీ కట్టడం కుదరకపోతే అలా మెడ మీద వేస్తారనమాట. సో నా బిడ్డకి మోతిచూర్ లడ్డు అంటే పిచ్చి. మోతిచూర్ లడ్డు డబ్బా ఓపెన్ చేసినప్పటి నుంచి నాకెప్పుడు ఇస్తారు అని దొబ్బుతుంది. ఈ చిట్టి చిట్టి పిల్లలు పాట పాడారు, మంగళారతి పాటలు విని ఆనందించండి. ఇద్దరు కలవండి, నువ్వు కూడా వాడు. విశ్వ వినోదిని నందనుదే గిరివరవింద్య శిరోసి విహాసి విష్ణు విలాసి విష్ణురుదే భగవతి దేశిని గంట కుటుంబ
మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం శ్రీ త్రిపుర సుందరి. ఇంకా మంగళారతి పాటలు అయిపోగానే ఇంకా ఫొటోస్ దిగడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఫోటో సెషన్ అయిపోగానే ఇంకా అందరం భోజనాలు చేసేసాము. ఇవి మా శ్రీమంతం వేడుక ముచ్చట్లు. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.